జూలై 2025 నుండి డిసెంబర్ 2025 వరకు అంటే రాబోయే 6 నెలల పాటు ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ విధమైన శుభాశుభతలు కలగబోతున్నాయో చూద్దామండి. ఇంతకాలం కూడా అద్భుతమైన ఫలితాలు అందుకోలేకపోయామండి. మరి ఏంటి రీజన్ అంటే మేజర్ గ్రహాల నుండి యొక్క గురు గ్రహము, శని, రాహుకేతుల స్థితిలో మార్పు అనేది దాదాపుగా ఈ యొక్క మే 18 తర్వాత జరిగింది. ఏవైనా పెద్ద గ్రహాలు ఒక సంవత్సరం పాటుగా, గురుగ్రహం ఒక సంవత్సరం పాటుగా ఉంటే రాహుకేతులు 1.5 సంవత్సరం పాటుగా ఉంటారు. శనిశ్వరుడు 2.5 సంవత్సరం పాటుగా ఒక రాశిలో ఉంటారు. సో గ్రహాల మూమెంట్ లో చేంజ్ వచ్చింది. సో నెలకు ఒకసారి మారుతూ ఉంటారు. రవి, బుధుడు కూడా 23 నుండి 27 రోజుల లోపుగా ఒక రాశి మారుతూ ఉంటారు. శుక్రుడు దాదాపుగా 27 నుంచి 30 రోజుల పాటుగా ఒక రాశి మారుతారు. కుజుడు అయితేనేమో 45 రోజుల పాటుగా. సో మరి జూలై నుండి డిసెంబర్ ఈ యొక్క కాలంలో గ్రహాల యొక్క స్థితి అద్భుతంగా ఉందండి. కాబట్టి ఏంటంటే సో అందుకని గతంతో పోలిస్తే ఈ 6 నెలల పాటుగా మంచి శుభ ఫలితాలు అందుకోబోతున్నారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటంటే వృత్తిలో ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైన బాధ్యత తీసుకుంటారు, ప్రేమ జీవితంలో ఏ విధంగా ఉంటుంది, సంతాన సంబంధంగా ఏ విధంగా ఉంటుంది, ప్రాపర్టీ సంబంధంగా ఏ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్య పరంగా, సంతానం, సో ఇవన్నీ కూడా మనము చూద్దామండి. ముఖ్యంగా ఏంటంటే అష్టమ లాభాధిపతి గురుగ్రహము ద్వితీయంలో ఉన్నారు. అష్టమం అంటే సడన్ లాభం అంటే కనుక గెయిన్స్, అదే 11 అంటే నెట్వర్క్ గెయిన్స్, లాభాలు, ఇలాంటివి డిజైర్ ఫుల్ఫిల్మెంట్ కూడా ద్వితీయంలో ఉన్నారు. అంటే ఈ 6 నెలల్లో మీ ఇంట్లో శుభ కార్యక్రమం జరగడం, బంధుమిత్రులు కలుసుకోవటం, దూర ప్రాంతంలో ఉన్నవారు, ఎంతో కాలంగా దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఇలాంటివి ఉంటాయి. బ్యాంకు బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుందండి. అష్టమ లాభాధిపతి ధనస్థానంలో ఉంటే అనుకోకుండా ధనం వచ్చి తీరుతుంది. గతంలో మీరు ఏదైనా రావాల్సిన మొండి బకాయిలు కూడా వచ్చి తీరే అవకాశం బలంగా ఉంటుంది. కుటుంబ విస్తరణ, సెకండ్ హౌస్ అంటే కుటుంబం కూడా, కుటుంబ విస్తరణకు అనుకూలమైన కాలం. సో అదేవిధంగా సెప్టెంబర్ 15 తర్వాత సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంటుంది. బుధుడు కూడా ఆ సమయంలో బలంగా ఉంటారు. సో 15th సెప్టెంబర్ తర్వాత దట్ ఈస్ అ పాసిబిలిటీ అండి. సో ఇవన్నీ కూడా గోచార ఫలితాలే. సో చెక్ యువర్ పర్సనల్ హోరోస్కోప్ ఆల్సో. మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా దయచేసి చెక్ చేసుకోండి. మరీ చెప్తూ ఉంటాం. మరి వృత్తి విషయంలో ఏ విధంగా ఉంటుంది, ఇందాక గురుడు గురించి చూసాం కదా, వృత్తి విషయంలో ఏ విధంగా ఉంటుంది. వృత్తికి కారకుడు ఎవరు ఈ యొక్క వృషభ రాశి వారికి అని అంటే సో 9, 10 స్థానాలకు ఆధిపత్యం వహించేది వృషభ రాశి. మరియు వృషభ లగ్నం వారికి యోగ కారకుడు అయ్యారంటే శనే 9, కోణాధిపతి 10 అంటే కేంద్రాధిపతి అండి శుభుడు ఈ రాశి వారికి. కాబట్టి ఏంటంటే ఆయన ఏప్రిల్ 1వ తారీఖు నుండి 12 జూలై వరకు కూడా లాభంలో ఉంటారు. తదనంతరం 13 జూలై నుండి 28 నవంబర్ వరకు 4.5 months ఆయన వక్రీకరించబోతున్నారు. కళ్యాణ వర్మ, సారావళి ఈ యొక్క ప్రాచీన గ్రంథాలు ఇచ్చే వక్రీకరించిన గ్రహం శుభ ఫలితాన్ని ఇస్తుంది. యోగకర గ్రహం వక్రీకరించినప్పుడు 11లో ఉండి 10ని టచ్ చేస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ అందులో రాహు కూర్చొని ఉన్నారు మే 18 తారీఖు నుండి. కాబట్టి ఏంటంటే వృత్తిలో మంచి మార్పులు వస్తాయండి. కాబట్టి వక్రీకరించినా కూడా మంచి సమయమే వీరికి కొత్త విషయాలు నేర్చుకోవటం. అదేవిధంగా గతంలో మీరు ఏదైనా బాధ్యతలు తీసుకోకుండా